ఇప్పుడు ఒక్కో పార్ట్ ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ హ్యాండిల్ ఫిక్స్ చేద్దాం. హ్యాండిల్‌కి హెడ్‌లైట్ ఇచ్చాడు. హెడ్‌లైట్ కేబుల్ కనెక్షన్ చేసేసి ఇప్పుడు ఫిక్స్ చేద్దాము. ఫిక్స్ చేసాక చూసాను. మనకెందుకు ఏమంటే మాన్యువల్ లేదు కాబట్టి కష్టమైంది. ఈ రాడ్ హ్యాండిల్ రాడ్ అనుకోని ఫిక్స్ చేసేకి పోయాను. కానీ అంతలో నా వైఫ్ చెప్పింది అది కాదు హ్యాండిల్ రాడ్ ఈ కవర్‌లో ఉంది చూడు అని. తర్వాత కవర్‌లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అంతా కింద పోసాను. కింద పోసిన తర్వాత ఒక రాడ్ దొరికింది. అదే హ్యాండిల్ రాడ్. ఇదిగోండి ఆ రాడ్ అని ఇంకోసారి చూసాను. ఆ రాడ్ కూడా కాదు. తర్వాత తెలిసింది ఇదిగో ఈ చిన్న రాడ్ అని. హ్యాండిల్ ఫిక్స్ చేద్దామని ట్రై చేస్తున్నాను. కానీ కావట్లేదు. ఏదో ఒక హోల్ మ్యాచ్ అవ్వట్లేదు. చూస్తుంటే కష్టంగా ఉంది. వీళ్ళు అన్నీ ఇస్తారు కానీ దీనికి యూజర్ మాన్యువల్ ఎలా ఫిక్స్ చేయాలి? ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అని ఏమీ లేదు. ఇదేదో స్టిక్కర్లు ఇచ్చారు కానీ ఎలా ఫిక్స్ చేయాలి? ఏమి అని ఏమీ లేదు. అదే కన్‌ఫ్యూజన్‌లో ఎలాగోలాగా కష్టపడి హ్యాండిల్ ఫిక్స్ చేశాను. హ్యాండిల్ ఫిక్స్ చేసిన తర్వాత వీల్స్ ఫిక్స్ చేద్దామని పోతే వీల్స్ ఫిక్స్ చేయడానికి కూడా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంది. వీల్ దానికి ఫిక్స్ చేయాలి? ఎలా ఫిక్స్ చేయాలి? అని ఏమి తెలియట్లేదు. చూడండి ఎంత తలకాయ జడుపుకుంటున్నానో ఫిక్స్ చేయడానికి. ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చింటే ఇదంతా తలనొప్పి ఉండేది కాదు. బిగిస్తున్నాను. సరేలే ఇలాగేనేమో అని ఆ పక్క ఈ పక్క వీల్స్ ఏసి సరే వీల్స్ ఏసి నట్టేసి టైట్ చేస్తున్నాను. టైట్ చేస్తుంటే అది టైట్ అవ్వట్లేదు. సరే అని ఇటుపక్క కటింగ్ ప్లేయర్ పెట్టి అటుపక్క స్పానర్ పెట్టి టైట్ చేస్తున్నాను. ఇంత కష్టపడి టైట్ చేసినా కూడా అది కరెక్ట్ పొజిషన్ కాదు. సరే చూద్దాంలే అని ఒకసారి టైట్ చేస్తున్నాను. ఇంత టైట్ చేసిన తర్వాత చెక్ చేయాల. ఇదే కరెక్ట్ పొజిషనా కాదా అని. చూద్దాం. ఒకసారి టైట్ చేసి సరే చూద్దామని దాంట్లోకంతా ఉండే డెకరేషన్ ఐటమ్స్ అంతా ఫిక్స్ చేస్తున్నాను. టైట్ అయిపోయింది. వీల్ టైట్ అయిపోయింది. దాని తర్వాత అటు ఇటు దాన్ని డెకరేట్ చేసి మెటీరియల్ డెకరేట్ చేస్తున్నాను. చూడాల ఇంకా ఎంతసేపు అవుతుందో. వీల్ బిగించేకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది నాకి. చూడాల. దాని తర్వాత వీల్ అంతా అయిపోయింది. బ్యాక్ వీల్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ వీల్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ వీల్ ఫిక్స్ చేయాల. ఫ్రంట్ వీల్ ఫిక్స్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో అని. ఫ్రంట్ వీల్ ఫిక్స్ చేసిన తర్వాత దాని యాక్సెసరీస్ అన్నీ ఒకటొకటే ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశాను. చూద్దాం ఒకటొకటి ఎలా ఫిక్స్ చేశానో చూద్దాం. దాని తర్వాత మిర్రర్స్ ఫిక్స్ చేద్దామని స్టార్ట్ చేశాను. మిర్రర్స్ ఫిక్స్ చేసేకి చూస్తే ఎట్లా ఫిక్స్ చేసినా ఫిక్స్ అవుతలేదు. ఎంత ట్రై చేసినా ఫిక్స్ అవ్వట్లేదు. కిందికి పడిపోతున్నాయి. చూద్దాం ఎంతసేపు అవుతుందో ఫిక్స్ చేసేది. ఈ మిర్రర్ ఫిక్స్ చేసేకి ఆల్మోస్ట్ 10 మినిట్స్ పట్టింది. కానీ సరిగ్గా ఫిక్స్ కాలేదు. దీంట్లో డిఫెక్ట్ ఏమంటే మిర్రర్స్ కరెక్ట్ ఫిక్స్ అవుతలేదు. తర్వాత బ్యాక్ రెస్ట్ ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత బ్యాక్ ఇండికేటర్స్ ఫిక్స్ చేశాను. బ్యాక్ ఇండికేటర్స్ ఫిక్స్ అయిన తర్వాత సీట్ సీట్ కింద బ్యాటరీ కనెక్షన్స్ ఇచ్చాడు. బ్యాటరీ కనెక్షన్స్ తీసి చూద్దామని బ్యాటరీ బయటికి తీసి చూస్తే చిన్న బ్యాటరీని 4H బ్యాటరీ. తర్వాత పాజిటివ్ నెగిటివ్ చూసుకొని పాజిటివ్ వైర్ పాజిటివ్కి నెగిటివ్ వైర్ నెగిటివ్కి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత బ్యాటరీ సెక్యూర్గా పెట్టాలి కదా అని నీట్గా సెక్యూర్గా అరెస్ట్ చేద్దామని నీట్గా పెట్టాను. మళ్ళీ కదలకుండా పోయేటప్పుడు వచ్చేటప్పుడు కదలకుండా చూశాను. దాని తర్వాత ఒకసారి ఆన్ చేసి చూశాను. అట్లే సీట్ కవర్ వేసిన తర్వాత కష్టమవుతుందని ముందుగానే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత సీట్ కవర్ కూర్చోాలని కరెక్ట్గా ఫిక్స్ చేసేకపోతే అది ఫిక్స్ కాలేదు. దాని తర్వాత సరే ఏమైందని చూస్తే సీట్ కవర్ సరిగ్గా కూర్చోలేదు. తర్వాత కరెక్ట్గా దాని పొజిషన్లో ప్లేస్ చేసి సీట్ కవర్ ఫిక్స్ చేశాను. అంతా ఫిక్స్ అయిన తర్వాత చూడండి బండి ఎలా ఉందో.